ఇందులో 2 చెంచాల తేనె, చియా సీడ్స్ అర్ధగంట. దీంతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకుంటారో చూద్దాం. ఇవన్నీ తీసేయాలా. చూసి ఇలా పీసెస్ తీసుకోవాలి. తీసేసుకున్నది ఈ తుక్కతో చట్నీ కూడా చేసుకోవచ్చు, తర్వాత చూపిస్తాను. మొత్తం చక్కగా తీసుకోవాలి. తీసి దీంతో చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్నది అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇందులో 2 చెంచాల తేనె, చిన్న కప్పడు పెరుగు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 2 యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పోయింది రుబ్బడము. చియా సీడ్స్ అర్ధగంట పెట్టుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్లు వేయాలి. బాదం గింజలు ఇలా వేయించి చిన్నగా తరిగి పెట్టుకున్నవి 2 చెంచాలు ఇలా వేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకుంది ఐస్ క్రీమ్ కోసం పోసుకొని ఇది ఇప్పుడు 8 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇవి 8 ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా తీసుకోవాలి.